డోనియర్ 2028 అనే పేరుతో ఉన్నటువంటి మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి ఒక హెలికాప్టర్స్ని మనం వేరే దేశాలకు ఇవ్వడం జరిగింది. సో ఏ దేశాలకు ఇచ్చాం అలాంటి విషయాలు చూద్దామండి. మరి వార్తల్లో ప్రదేశంగా పనిగిరి అనే ప్రాంతం ఉంది, దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. అండ్ ప్రాజెక్టు ఆకాష్ తీర్ అంటే భారత సైన్యం చేపట్టేటువంటి ఒక కార్యక్రమం. మరి ప్రాజెక్టు ఆకాష్ తీర్లో మరి ఎలాంటి సంబంధించిన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ సంబంధాలు అంతర్జాతీయ విషయాల్లో భాగంగా నాటో ఏర్పాటు చేయబడి 75 ఇయర్స్ అవుతున్న సందర్భంలో నాటో యొక్క 75వ వార్షికోత్సవం జరిగింది. ఎక్కడ జరిగింది ఇలాంటి విశేషాలు చూద్దాం. ఇందులో మొదటి అంశం చూసినట్లయితే 2024 సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు 7.5%గా అంచనా వేయడం జరుగుతుంది. సో ప్రపంచ బ్యాంక్ అన్నమాట. సో మనకి పర్టికులర్గా ఇప్పటి నుండి అంటే ఏప్రిల్ నుండి బాగా గమనించండి. ఏప్రిల్ నుండి ఇక నుండి వచ్చే ప్రతి ఒక్క సంవత్సరం ఏప్రిల్ 2024 నుండి వచ్చే ప్రతి ఒక్క మన భారతదేశం యొక్క వృద్ధి రేటు పైన అంచనా వేస్తూ ఉంటారు. మరి భారతదేశం యొక్క వృద్ధి రేటు అంచనా వస్తున్నారు, వాటిపైన మనం ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే స్టాండర్డ్ అండ్ పూర్స్ వాళ్ళు ఒక రకమైనటువంటి ఒక వృద్ధి రేటు ప్రకటిస్తారు. పిచ్ రేటింగ్స్ అని చెప్పేసి అంటాము. ఇలాంటి అన్నీ అన్నమాట. గోల్డ్ మ్యాన్ షాక్స్ వాళ్ళు కానివ్వండి, IMF కానివ్వండి, గోల్డ్ మ్యాన్ షాక్స్ వాళ్ళు కానివ్వండి, IMF కానివ్వండి, OECD వాళ్ళు కానివ్వండి, ఇలా ఇస్తున్న నివేదికలపైన ఇక్కడ నుండి మనకు చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది ఏప్రిల్ 2024 నుండి. ఎందుకోసం అంటే మనం కొత్త ఆర్థిక సంవత్సరంలోకి 2024-25 ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంలో ఇక్కడ నుండి ఇచ్చే ప్రతి వృద్ధి రేటు కూడా మనకి త్వరలో జరగబోతున్నటువంటి ఎగ్జామ్స్కి మనకి ఇంపార్టెన్స్గా మనకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి ఒక నివేదిక ప్రకారం భారతదేశం యొక్క వృద్ధి రేటు అనేది 2024 ఈ సంవత్సరంలో ఎంతగా నమోదు కాబోతుందో ఒక ప్రొజెక్షన్ చేయడం జరిగింది, ఒక అంచనా వేయడం జరిగిందంటే 7.5% అని గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ ప్రపంచ బ్యాంక్ అంటున్నాం కాబట్టి ప్రపంచ బ్యాంక్ అండ్ IMF రెండు కూడా ఒకటేసారి ఏర్పాటు చేస్తారు. వీటిని మనము బ్రిటన్ వుడ్స్ ట్విన్స్ అని చెప్పేసి అంటాం. మరి ప్రపంచ బ్యాంక్కి మరి ప్రజెంట్ అధ్యక్షుడిగా ఎవరున్నారు అని చెప్పేసి అంటే వారే మన భారతీయుడైనటువంటి అజయ్ బంగా. అజయ్ బంగా ప్రపంచ బ్యాంకుకి ఎన్నో అధ్యక్షుడు అంటే 14 అధ్యక్షుడు. మరి అజయ్ బంగా మరి మన మహారాష్ట్రలోని పూణే ప్రాంతానికి చెందినవారు అనమాట. మనకి ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్గా ఉంటుందండి. ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్. ఓకేనా. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. మనకి ఐక్యరాజ్య సమితిలో ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆహార భద్రత సుస్థిరాభివృద్ధి సాధనలో భారత విజయాలు. ఈ కార్యక్రమంలో ఐక్యరాజ్య సమితిలోని సభ్య దేశాలతో పాటుగా మనకి ఇన్ఫోసిస్ కో ఫౌండర్ అయినటువంటి ఎన్ఆర్ నారాయణమూర్తి గారు ఇందులో పాల్గొనడం జరిగింది. ఎన్ఆర్ నారాయణమూర్తి గారు. అంతేకాకుండా ఇదే సంబంధించినటువంటి కార్యక్రమంలో మనకి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత 2014 సంవత్సరంలో పొందినవారు మలాలా యూసఫ్జాయ్తో పాటుగా వారి కైలాస్ సత్యార్థి పాల్గొనడం జరిగింది. ఏంటి ఆ కార్యక్రమం అంటే మనకు ఆహార భద్రత సుస్థిరాభివృద్ధి సాధనలో మన భారత విజయాల్లో భాగంగా మన భారతదేశానికి చెందినటువంటి అక్షయ్ పాత్ర ఫౌండేషన్ మరి 400 కోట్ల భోజనాన్ని అంటే 400 కోట్ల మందికి అట్లా భోజనాన్ని ఆ విధంగా అందించి ఒక రికార్డు సృష్టించడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్షయ్ పాత్ర ఫౌండేషన్ చైర్మన్ మధు పండిత్ దాస్ గారిని సన్మానించడం జరిగింది. వారు చేసినటువంటి సామాజిక సేవకి ఆ విధంగా ఐక్యరాజ్య సమితి అనేది జేజేలు కొట్టడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఇలా అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా. ఏప్రిల్ 2024లో ఆహార భద్రత సుస్థిరాభివృద్ధి సాధనలో భారత విజయాలనే పేరుతో ఈ క్రింది ఏ సంస్థను కృషిని ఆ విధంగా గ్రేడ్ చేయడం జరిగింది, ఏ సంస్థ కృషిని అక్కడ ప్రశంసించడం జరిగింది అన్నప్పుడు అక్షయ్ పాత్ర ఫౌండేషన్ మన భారతదేశం చెందింది. ఏ చైర్మన్ ఎవరు పాల్గొన్నారు లాంటి ప్రశ్నలు మనకి ఇంపార్టెంట్ అండి. ఈ విషయాన్ని మరి ఇందులో దీనికి ఈ సమావేశానికి నేతృత్వం వహించిన వారు వచ్చేసి మరి ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి, మరి ఐక్యరాజ్య సమితిలో UNOలో భారత శాశ్వత ప్రతినిధిగా పనిచేస్తున్నటువంటి రుచిరా కంబోజ్ శాశ్వత ప్రతినిధిగా ఇండియన్ రిప్రజెంటేటివ్ టు ది UNO ఎవరంటే వారు ఓకేనా రుచిరా కంబోజ్ ఇందులో పాల్గొనడం జరిగింది అన్నమాట. రుచిరా కంబోజ్. ఈ పాయింట్ కొంచెం ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. ఇటీవల కాలంలోనే ఐక్యరాజ్య సమితిలో మహిళా దినోత్సవం సందర్భంగా మన అరకు ప్రాంతంలో అరకు సంబంధించినటువంటి ప్రాంతంలో మహిళలు కాఫీ పంటను పండిస్తున్నారు. సీడ్ టు కప్ అనే విభాగంలో వరకు ఒక నారీ శక్తి సాధించిన విజయంగా అక్కడ ప్రశంసించడం జరిగిందనమాట. ఇలా ఈ 2 పాయింట్స్ మనకి ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. ఆహార భద్రత సుస్థిరాభివృద్ధి సాధనలో భారత విజయాల నేపథ్యంలో ఎందుకోసం అంటే ప్రపంచ ఆహార భద్రతకే మన భారత ప్రభుత్వం ఇప్పుడు మహర్షి అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిందండి. మహర్షి అని చెప్పేసి ఉంటామండి. మహర్షి కార్యక్రమం
భారత్ ప్రారంభించినటువంటి మహర్షి కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక ఇండియాస్ ఇనిషియేటివ్ ఫర్ ది గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ. ఒక ఇండియాస్ ఇనిషియేటివ్ అండి, ఇండియాస్ ఇనిషియేటివ్ అంటే భారత్ యొక్క చొరవ అనమాట. ఏ విషయంలో భారత్ యొక్క చొరవ అంటే ఇండియాస్ ఇనిషియేటివ్ ఫర్ ది గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ గురించి ఇది ప్రారంభించడం జరిగిందనమాట. కాబట్టి మనకి అంటే మిల్లెట్స్ని కానివ్వండి వీటిని కూడా అందించాలని ఒక ప్రధానమైన ఉద్దేశం మన చిరుధాన్యాలని. ఇలాంటి నేపథ్యం. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. రానున్న రోజుల్లో మనకి క్రూడ్ ఆయిల్ దిగుమతులు తగ్గిపోవచ్చు, లేకపోతే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి ఇష్యూస్ ప్రకారం ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా ఇష్యూ కానివ్వండి, రష్యా ఉక్రెయిన్ సంబంధించిన ఇష్యూ కానివ్వండి, ఇలాంటి నేపథ్యంలో మరి ఒక ఎర్ర సముద్రం ప్రాంతంలో కానివ్వండి, పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో కానివ్వండి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అలాంటప్పుడు ఆ క్రూడ్ ఆయిల్ మన భారత్కు దిగుమతి కావడం అనేది, లేకపోతే ఇక వివిధ ప్రాంతాల నుండి వచ్చే క్రూడ్ ఆయిల్కి మనకు ఒక్కోసారి కొరత వస్తాయి. మనకు ఒక క్రైసిస్ వచ్చినప్పుడు మన దగ్గర ఖచ్చితంగా అలాంటి క్రూడ్ ఆయిల్కు నిల్వలు ఉండాలని భావించింది మన భారత ప్రభుత్వం. ఇప్పుడు 2.5 మిలియన్ టన్నుల ఒక క్రూడ్ ఆయిల్ నిల్వ చేసుకునే విధంగా మనకి ఇక్కడ ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ అనే సంస్థ వాళ్ళు కర్ణాటకలోని పాడూరు వద్ద దేశీయంగా తొలి వాణిజ్య క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ని నిర్మించనున్నట్లు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ టైం అనమాట దేశీయంగా తొలి వాణిజ్య క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతుందంటే కర్ణాటకలోని పాడూరు వద్ద. ఎవరైనా ఏర్పాటు చేస్తారు, దాని కెపాసిటీ ఎంత, ఇలా మనకి ఇంపార్టెంట్గా మనకుంటే ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి ఒక నిర్మాణంగా చెప్పుకోవచ్చు. అందుకోసం చూడండి ఇక్కడ ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్గా దీన్ని పిలవడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనండి, ఇది కర్ణాటకలో నిర్మిస్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలోనే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు స్టామ్ అనే పేరుతో ఫార్ములా 1 రేస్లో ఫార్ములా 1 రేసింగ్లో కార్లలో ఏదైతే రేస్ కార్లు ఉంటాయో ఆ రేస్ కార్లలో ఉపయోగించుకునే విధంగా ఒక ఇంధనాన్ని తయారు చేసుకోవడం జరిగింది. ఆ ఇంధనానికి ఏమని పేరు అంటే అది స్టార్మన్ పేరు అనే పేరు చేయడం జరిగిందనమాట. అలాంటి నేపథ్యం. ఈ మధ్యలో కర్ణాటక మనకు న్యూస్లో ఉంది. ఎలా కర్ణాటక న్యూస్లో ఉందంటే ఏదైతే మనకు కాటన్ క్యాండీ అని చెప్పేసి అంటున్నాము, ఒక పీచు మిఠాయి అని చెప్పేసి అంటున్నాం. ఈ కాటన్ క్యాండీ పీచు మిఠాయిలో ఈ రోడోమైన్ బి అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఉంది. దీనివల్ల క్యాన్సర్ కానీ కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కర్ణాటక రాష్ట్రం నిషేధించింది. కాటన్ క్యాండీతో పాటుగా కర్ణాటక రాష్ట్రం వెజ్ మంచూరియా వెజ్ మంచూరియాలో వాడే కొన్ని పదార్థాలు కూడా హానికరంగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాటిని కూడా నిషేధించడం జరిగింది. కర్ణాటకతో పాటుగా తమిళనాడు రాష్ట్రం, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అండ్ గోవా రాష్ట్రం అండ్ పుదుచ్చేరి ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో ఈ పీచ్ మిఠాయిని కాటన్ క్యాండీని నిషేధించడం జరిగింది. బికాజ్ ఆఫ్ అందులో ఉండేటువంటి ఒక ఇంగ్రీడియంట్ రోడోమైన్ బి అంటే ఒక ఇంగ్రీడియంట్ అని చెప్పేసి ఒక కారకం అనమాట. ఇంగ్రీడియంట్ అయినటువంటి ఇది మనకు ఉండడం వల్ల దీన్ని నిషేధించడం జరిగింది అనమాట. ఓకేనండి, ఇది ఒక క్యాన్సరోజెనిక్ ఏజెంట్ కావచ్చు అని చెప్పేసి అంటున్న నేపథ్యం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి డోనియర్ 228 అండి. మనం చూస్తున్నాం ఇక్కడ డోనియర్ 228 అండి, ఇది ఒక హెలికాప్టర్స్ మరి. ఇటీవల కాలంలో మనం ఇక్కడ మనకి గతంలో మాల్దీవుల దేశానికి అండ్ శ్రీలంక దేశానికి మనం ఒక వ్యూహాత్మకమైనటువంటి పార్ట్నర్షిప్లో భాగంగా అంటే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్లో భాగంగా మన భారతదేశం మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఏదైతే హెచ్ఏఎల్ సంస్థ ఉంది, హెచ్ఏఎల్ అనగా ఇక్కడ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ అండి. మరి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇది గయానా దేశానికి ఇవ్వడం జరిగింది. అంటే మాల్దీవుల దేశం, శ్రీలంక దేశాల తర్వాత మన భారతదేశంలో తయారైనటువంటి ఏదైతే డోనియర్ 228 అనే హెలికాప్టర్ని ఏ దేశంకి ఇవ్వడం జరిగిందంటే ఇక్కడ గయానా దేశానికి మనం సరఫరా చేస్తున్నాం అన్నమాట. మన భారతదేశం అంటే ఒకప్పుడు వివిధ దేశాల నుండి మన ఆయుధాలని దిగుమతి చేసుకునే వాళ్ళం, ఇప్పుడు మనం ఎగుమతి చేసే స్థాయికి రావడం జరిగింది అనే పరిస్థితి అన్నమాట. ఈ మధ్య కాలంలో ఫ్రెండ్స్ మనం డిస్కస్ చేసినాం, మన డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి ఆకాశన క్షిపణిని ఆర్మేనియా దేశానికి ఆ విధంగా ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ ఎగుమతి చేయబోతున్నామని ప్రకటించడం జరిగిందనమాట. అంతేకాకుండా భారత్ రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి పరిచినటువంటి బ్రహ్మోస్ మిజైల్ ఉంది. మరి బ్రహ్మోస్ మిజైల్ని ఇటీవల కాలంలో ఏ దేశం తొలిసారిగా కొనుగోలు చేయడం జరిగిందంటే ఇక్కడ ఫిలిప్పైన్ దేశం కొనుగోలు చేయడం జరిగిందనమాట. ఇలా మరి డోనియర్ 228 అనేది ఒక యుద్ధ హెలికాప్టర్ ఇలా మనము గయానా దేశానికి ఇవ్వడం జరిగింది. హెచ్ఏఎల్ అని చెప్పేసి అంటున్నాం కాబట్టి హెచ్ఏఎల్కి ప్రజెంట్ చైర్మన్గా పనిచేస్తున్న వారు వచ్చేసేవారండి అనంత కృష్ణన్. ఇదే హెచ్ఏఎల్ వాళ్ళు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు మరి తేలికపాటి యుద్ధ విమానమైనటువంటి
లైట్ కాంబాట్ హెలికాప్టర్గా లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేలికపాటి యుద్ధ విమానమైన తేజ్ని అభివృద్ధి చేయడం జరిగింది. అంతేకాకుండా లైట్ కాంబాట్ హెలికాప్టర్ అనేటువంటి ప్రచండ హెలికాప్టర్ను కూడా సో వీరు అభివృద్ధి చేయడం జరిగింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు. సో ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. సో మరి నెక్స్ట్ చూద్దామండి. పనిగిరి అండి, ఇది ఒక వార్తల్లో ప్రదేశంగా ప్లేసెస్ ఇన్ ద న్యూస్లో ఉంది. ఒక హిస్టారికల్గా ప్లేసెస్ ఇన్ ద న్యూస్ అంటారండి, ప్లేసెస్ ఆఫ్ ది న్యూస్ లేదా ప్లేసెస్ ఇన్ ద న్యూస్ అని చెప్పేసి అంటాం. వార్తల్లో ప్రదేశంగా ఉందండి. అంతేకాకుండా హిస్టారికల్ కరెంట్ ఇష్యూగా ఒక హిస్టారికల్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు, చారిత్రాత్మకమైన అంశంగా. మరి తెలంగాణలోని సూర్యాపేట జిల్లా నాగారం మండలం పనిగిరి వద్ద బౌద్ధ క్షేత్రమైనటువంటి పనిగిరి వద్ద తవ్వకాలలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా జరిగిన తవ్వకాలలో సో అక్కడ కుండలో 3330 సీసపు నాణ్యాలు గ్లాస్తో చేసినటువంటి ఒక నాణ్యాలని అక్కడ దొరకడం జరిగిందనమాట. సో ఇవి పరిశీలించిన తర్వాత ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు పరిశీలించిన తర్వాత ఇవి ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి ఇక్ష్వాకుల రాజుల కాలంలోని నాణాలుగా సో ప్రకటించడం జరిగింది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది అనమాట. ఇటీవల కాలంలో ఇక్ష్వాకుల రాజుల కాలంలోని నాణాలుగా 3730 సీసపు నాణాలు కుండలో దొరికినాయి. అవి ఎక్కడ దొరికినాయి? బౌద్ధ క్షేత్రమైనటువంటి పనిగిరిలో దొరికినాయి. ఒకప్పుడు అంటే అది ఉమ్మడి నల్గొండ జిల్లా, ప్రజెంట్ సూర్యాపేట జిల్లా నాగారం మండలం పనిగిరి వద్ద దొరకడం జరిగిందనమాట. సో మనకి ఇలాంటి అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక భారత సైన్యంలో మరి ఇక్కడ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా ఒక ఉత్తరప్రదేశ్లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు స్వదేశంగా అభివృద్ధి చేసినటువంటి ఒక గగనతల రక్షణ సామర్థ్యాలు. అంటే ఇక్కడ ఏంటంటే గగనతల రక్షణ సామర్థ్యం అంటే మనం ఒక సైన్యం ఉంటుంది, గగనతలంలో ఏదైతే అనుమానాస్పదంగా ఏమైనా విమానాలు తిరిగినా లేదా యుద్ధ విమానాలు తిరిగినా వాటిని కట్టడి చేసే విధంగా ఒక వ్యవస్థను అభివృద్ధి చేసుకున్నాం. దాన్ని మనం ఇప్పుడు ఏమంటున్నామంటే ప్రాజెక్టు ఆకాశ్ తీర్ అని చెప్పేసి అంటాం. ఈ ప్రాజెక్టు ఆకాశ్ తీర్ అనేది ఏంటంటే ఇక్కడ భారత గగనతల రక్షణ సామర్థ్యాలను రెట్టింపు చేస్తుంది, మరింతగా పటిష్టం చేస్తుంది. అంటే ఇది భారత సైన్యంలో ఉంటుంది, బట్ ఒక మనకు ఆకాశంలో ఏదైనా అనుమానాస్పదమైనటువంటి లేదా శత్రు దేశాలకు సంబంధించినటువంటి ఒక యుద్ధ విమానాలు కానివ్వండి, మరేదైనటువంటి డ్రోన్లు కానివ్వండి, నిఘా డ్రోన్లు కానీ వచ్చినప్పుడు వాటిని గుర్తించేసి వాటిని నిర్వీర్యం చేస్తుంది. సో అనే ఒక ఆకాశ్ తీర్ అనే ప్రాజెక్ట్ ఆకాశ్ తీర్ అంటే దానికి ఇక పేరు పెట్టలేదు, అంటే ఆ ఆయుధ సంపత్తి అనేది ఏం పేరు పెట్టలేదు, బట్ ఒక వ్యవస్థ అనమాట. అది ఆ వ్యవస్థ ఏంటంటే ప్రాజెక్టు ఆకాశ్ తీర్. ఎలా అడుగుతారంటే ఇటీవల కాలంలో భారత సైన్యంలో ప్రవేశపెట్టినటువంటి భారత గగనతల రక్షణ సామర్థ్యాలను పటిష్టం చేసే ప్రాజెక్టు ఆకాశ్ తీర్లో మరి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా స్వదేశంగా అభివృద్ధి చేసినటువంటి సంస్థ ఏదంటే సో గజియాబాద్కు చెందినటువంటి ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్కు చెందినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అంటామండి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు చేయడం జరిగింది. సో ఒక ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి నాటో అండి. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటాం. అంటే ఒక ఉత్తర రాజ్యాల సైనిక కూటమి 1949 సో ఏప్రిల్ 4న సో నాటో అనేది ఏర్పాటు చేయబడింది. సో మరి ఇక్కడ వాషింగ్టన్ ట్రీటీ అనే ఒక ఒప్పందం ద్వారా ఏర్పాటు చేయబడింది నాటో ఏర్పాటు చేయబడ్డప్పుడు 12 దేశాలు మాత్రమే ఉన్నాయి. సో మరి ఇప్పుడు మరి నాటోలో 32 సభ్య దేశాలు చేరడం జరిగింది. 32 సభ్య దేశాలు 31 సభ్య దేశంగా చేరింది అయితే ఫిన్లాండ్ దేశం అండి. సో ఫిన్లాండ్ దేశం అనేది 31వ సభ్య దేశం అయితే 31 సభ్య దేశం అయితే 32వ సభ్య దేశంగా చేరింది స్వీడన్ అనమాట. ఇలాంటి నేపథ్యంలో సో ఒక నిన్న అంటే ఏప్రిల్ 4న అంటే 2024 ఏప్రిల్ 4న నాటికి నాటో ఏర్పాటు చేయబడి 75 ఇయర్స్ అయిన సందర్భంగా నాటో ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే బెల్జియం రాజధాని బ్రజెల్స్లో ఉంది. మరి బెల్జియం రాజధాని బ్రజెల్స్లో ఉన్నటువంటి నాటో ప్రధాన కార్యాలయంలో నాటో 75వ వార్షికోత్సవం జరిగింది. మరి బెల్జియం రాజధాని బ్రజెల్స్లో నిర్వహించడం జరిగింది. సో మరి ఈ కార్యక్రమంలో మరి నాటోలో సభ్యదేశం కానప్పటికీ కూడా ఉక్రెయిన్ దేశ విదేశాంగ మంత్రి అయినటువంటి దిమిత్రీ కులేబా దీనిలో పాల్గొనడం జరిగింది అనమాట. అదొక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో మరి నాటో వార్షికోత్సవం ఇక్కడ జరిగింది. అంతేకాకుండా సో మరి నాటోకు ఎవరైతే డైరెక్టర్ జనరల్గా ఉన్నారో మరి జెన్స్ స్టోల్టన్బర్గ్, ఒక నార్వే దేశం చెందినటువంటి జెన్స్ స్టోల్టన్బర్గ్ ప్రజెంట్ నార్వేకు డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. సో వీరు ఈ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది. సో ఇది ఒక ఇంపార్టెన్స్గా మనకు ఉంటుందండి. అంతేకాకుండా ఈసారి నాటో దేశాలు పాల్గొనే
సమావేశం నాటో సమావేశం జూలై 9 నుండి 11, 2024లో అమెరికాలోని వాషింగ్టన్లో నిర్వహిస్తున్నట్లు సో నాటో అధికారికంగా ప్రకటించడం జరిగిందనమాట. ఇదే సమావేశం మరి 2023లో మరి నాటో సమావేశం ఎక్కడ జరిగిందంటే అది సో మనకి విల్నియస్, ఒక లిథువేనియా రాజధాని సో విల్నియస్లో నిర్వహించడం జరిగిందనమాట. అంతేకాకుండా నాటో వాళ్ళు ఈ ట్రాన్స్ అట్లాంటిక్ ప్రాంతంలో ఒక నాటో వాళ్ళు ట్రాన్స్ అట్లాంటిక్ ప్రాంతంలో ట్రాన్స్ అట్లాంటిక్ ఏరియాలో సో మనకి ఇక్కడ జనవరి నుండి ఒక మే 2024 మధ్య సో ఒక విన్యాసాలు నిర్వహిస్తున్నారు, భద్రతా విన్యాసాలు. ఆ భద్రతా విన్యాసాలకు ఏమని పేరంటే స్టడీ ఫాస్ట్ డిఫెండర్ అనే పేరండి. స్టడీ ఫాస్ట్ డిఫెండర్ 2024 అనే పేరుతో సో భద్రతా విన్యాసాలు నిర్వహిస్తున్నారు. నాటో అంటే ఏంటి మరి ఇంతకని డౌట్ రావచ్చు. నాటో అంటే ఏంటంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి నాటో యొక్క అబ్రివేషన్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నెక్స్ట్ చూద్దామండి ప్రతూష్ టెలిస్కోప్ అండి. ప్రతూష్ సో మరి ఏంటి ప్రతూష్ టెలిస్కోప్ అంటే త్వరలోనే మనకి మన ఒక బెంగళూరులో ఉన్నటువంటి రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంస్థ, మరొక సంస్థ మనకి ఇస్రో సంస్థ. ఈ రెండు సంస్థ రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంస్థ అండ్ ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ యొక్క మద్దతుతో ఒక చంద్రమండలం పైన అధ్యయనం చేయడానికి ఒక టెలిస్కోప్ని అమరుస్తున్నారు, ఒక రేడియో టెలిస్కోప్ని. మరి దాని పేరే ప్రతూష్ టెలిస్కోప్. ఇది త్వరలో దీన్ని పంపించబోతుంది, ఇంకా పంపించలేదు, జస్ట్ దానిపైన ఒక కొలాబరేషన్ అయితే అయిందనమాట, ఒక అవగాహన ఒప్పందం. మరి ప్రతూష్ అనే టెలిస్కోప్, మరి ప్రతూష్ టెలిస్కోప్ అనేది అబ్రివేషన్ చూసినట్లయితే ప్రోబింగ్ అంటే అధ్యయనం చేస్తుంది. సో రీఅయోనైజేషన్ అంటే అయోనైజేషన్ పైన అధ్యయనం చేస్తుంది. ఆఫ్ ద యూనివర్స్ యూజింగ్ సిగ్నల్ ఫ్రమ్ ది హైడ్రోజన్ అని ఒక అబ్రివేషన్ అండి. ఇది ప్రతూష్ టెలిస్కోప్ యొక్క విషయం అనమాట. అంటే చంద్రమండలం పైన ఇంకా ఎలాంటి సంబంధించినటువంటి వాతావరణం ఉంది, ఖనిజాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా అధ్యయనం చేస్తారన్నమాట ఈ ప్రతూష్ టెలిస్కోప్. ఇది మన ఒక రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో బెంగళూరు సంస్థ అండ్ ఇస్రో సంస్థ ఈ సంయుక్తంగా చేయబోతున్నాయి అన్నమాట. ఇవి టెలిస్కోప్ని తయారు చేస్తున్నాయి, త్వరలో పంపించబోతున్నారు. ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్. మూన్ పైన ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు మనం చూసినట్లయితే, అంటే అప్డేట్ చూసినట్లయితే సో 2026లో నాసా వాళ్ళు లీప్ అనే ఒక ప్రయోగం చేయబోతున్నారు. లీఫ్ అనే ప్రయోగం ద్వారా ఒక డ్రగ్ సీడ్, క్రేస్, బ్రాసికా రకమైన ఒక పంటలను అక్కడ పండించబోతున్నారు అనమాట. దానికి లీప్ అనే ప్రయోగం పెట్టారు నాసా వాళ్ళు. లీఫ్ అనగా ల్యూనార్ ఎఫెక్ట్ ఆన్ అగ్రికల్చర్ ఫ్లోరా అని చెప్పేసి అంటాం. ల్యూనార్ ఎఫెక్ట్ ఆన్ అగ్రికల్చర్ ఫ్లోరా అని చెప్పేసి అంటామండి. సో ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మూన్లో మరి దక్షిణ ధ్రువం పైన దక్షిణ ప్రాంతంలో ఒక ఆగస్టు 23, 2023న మన యొక్క విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞాన్ రోవర్ చేరాయి. సో మనం శివశక్తి అని పేరు పెట్టడం జరిగింది. దీని అంతర్జాతీయ ఆస్ట్రానామికల్ యూనియన్ కూడా ఆమోద ముద్ర తెలపడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి కామన్వెల్త్ క్రీడలు అండి. మరి కామన్వెల్త్ క్రీడలు 2026 మరి ఎక్కడ నిర్వహించబోతుందంటే సింగపూర్లో నిర్వహించబోతున్నారు. మరి కామన్వెల్త్ క్రీడలు 1930లో ప్రారంభించారు. బ్రిటిష్ ఎంపైర్ అనే గేమ్స్ అనే పేరుతో ఫస్ట్ టైం కెనడాలో జరిగినాయి అనమాట. మరి ఇలాంటి నేపథ్యంలో 2022లో కామన్వెల్త్ క్రీడలు అనేది బర్మింగ్హామ్లో నిర్వహించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2026లో సింగపూర్లో నిర్వహించబోతున్నారు అనమాట. ఇట్లా మనకి క్రీడల విషయంలో ఒక అప్డేట్స్గా మనకు ఇంపార్టెంట్గా మనకు ఉంటున్నాయండి. ఇప్పుడు అలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. పిపా కప్ అంటున్నాం. ఇప్పుడు ఇలాంటిది పిపా కప్ 2022 అయితే ఖతార్లో నిర్వహించారు. అండ్ 2026లో పిపా కప్ను ఎక్కడ నిర్వహించబోతున్నారంటే అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో నిర్వహించబోతున్నారు. ఇలా కొంచెం అప్డేట్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకేనా ఈ యొక్క క్యాన్సర్ వ్యాధికి చికిత్సను అందించే విషయంలో, అంటే ఏ రకమైన క్యాన్సర్ వ్యాధి అయినా, ఇప్పుడు సార్కోలెమ్మా అంటాం, కార్సినోమా అంటాం, లుకేమియా అంటాం, వివిధ రకాల క్యాన్సర్ వ్యాధులు ఉన్నాయి. ఈ ఏ రకమైనటువంటి ఒక క్యాన్సర్ వ్యాధిని ఎలాంటి రకమైన మ్యాలిగ్నెన్స్ అయినా ట్రీట్ చేసే విధంగా ఐఐటి బాంబేలో ఒక శాస్త్రవేత్తలు తయారు చేసినటువంటి నెక్స్ CAR
19 CAR టీ సెల్ థెరపీ అంటారు. ఆ టీ సెల్ థెరపీని ఒక భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సో ప్రారంభించడం జరిగింది ఐఐటి బాంబేలో అండి. ఐఐటి బాంబేలో సో వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది ఈ ఆవిష్కరణ విషయంలో. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూసాం ఐఐటి బాంబే వాళ్ళు మన భారతదేశం సంబంధించినటువంటి ఆధార్ కార్డుని ఇచ్చే ప్రాధికార సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో ఒక అవగాహన ఒప్పందం చేసుకోవడం జరిగింది అప్డేటెడ్ టెక్నాలజీ వర్షన్ గురించి. ఇటీవల కాలంలో మనం చూసాం ఐఐటి కాన్పూర్ అనే సంస్థ సౌర విద్యుత్తో రక్షణ దళాల్లో ఉపయోగపడే ఒక నిఘా డ్రోన్ని తయారు చేసుకోవడం జరిగింది. దాన్ని మనం ఏమంటున్నామంటే ఇక్కడ మారల్ డ్రోన్ అని చెప్పేసి మనం పిలుస్తున్న సందర్భం అన్నమాట. ఓకేనండి, మనం మరికొన్ని విషయాలు చూద్దామండి. అగ్ని ప్రైమ్ అనే ఒక మిజైల్ అండి. ఓకేనా, మరి ఈ అగ్ని ప్రైమ్ మిజైల్ మరి ఉపరితలం నుండి ఉపరితలం లక్ష్యాలను ఛేదించే మిజైల్ ఈ అగ్ని ప్రైమ్. మరి ఈ అగ్ని ప్రైమ్ అనే మిజైల్ మనం చూసినట్లయితే సో మనకి ఇక్కడ మరొకసారి ఒక అప్డేటెడ్ వర్షన్గా ఒక బాలిస్టిక్ క్షిపణి అయినటువంటి ఈ యొక్క అణ్వస్త్ర సామర్థ్యం కలిగినటువంటి అగ్ని ప్రైమ్ని అప్డేటెడ్ వర్షన్ చేస్తూ మరి ఒడిషా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లా చాందీపూర్లో ఉన్నటువంటి ఈ యొక్క ఐటీఆర్ కలాం దీవులో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి సో మరి డిఆర్డిఓ వాళ్ళు సో విజయవంతంగా దీన్ని పరీక్షించడం జరిగింది అనమాట. సో మనకి ఇది 1000 కిలోమీటర్ల నుండి 2000 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించే ఒక మిజైలే సో బ్యాలిస్టిక్ మిజైల్ అగ్ని ప్రైమ్. సో గుర్తుపెట్టుకోండి, లక్ష్యం ఎంత, ఏ లక్ష్యాన్ని ఛేదిస్తుంది, ఎవరు అభివృద్ధి చేశారు మనకి ఇంపార్టెంట్. డిఆర్డిఓ అంటున్నాం కాబట్టి డిఆర్డిఓకి ప్రజెంట్ మరి ఎవరున్నారు దీనికి ఒక చైర్మన్ కంటే సమీర్ వి కామత్ డిఆర్డిఓకి చైర్మన్గా పనిచేస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మన భారత ఎన్నికల సంఘం. మనం నిన్ననే చెప్పుకున్నాం భారత ఎన్నికల సంఘ విషయంలో మరి ఒక యూత్ ఐకాన్గా ఎన్నికల సంఘంలో ఇప్పుడు మనకు 18వ లోకసభ ఎన్నికలు నిర్వహిస్తున్నారు, ఒక సార్వత్రిక ఎన్నికలు 7 దశలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఎన్నికల అవగాహన పైన ఓటకు విషయం పైన యూత్లో ఒక ప్రమోషన్ చేసుకోవడానికి భారత ఎన్నికల సంఘం యూత్ ఐకాన్ ఫర్ ది 18th లోకసభ ఫోల్స్గా మన బాలీవుడ్ నటుడైనటువంటి ఆయుష్మాన్ ఖురానాని ప్రకటించుకోవడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే ఎన్నికల సంఘం పారా ఆర్చరీ క్రీడాకారిణి పారా ఆర్చరీ క్రీడాకారిణి శీతల్ దేవిని కూడా ఈ మధ్య కాలంలో సో మనకి భారత ఎన్నికల సంఘం ఐకాన్గా ప్రకటించుకుంది. మళ్ళీ ఇప్పుడు ఆయుష్మాన్ ఖురానా కూడా ప్రకటించడం జరిగింది. మన భారత ఎన్నికల ప్రధాన ఎన్నికల కమిషనర్ అయినటువంటి మరి పదవిని చేపట్టినటువంటి 25వ వ్యక్తి సో రాజీవ్ కుమార్ గారు ఇది ప్రకటించడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐక్యరాజ్య సమితిలో మొత్తం మనకి 1945 అక్టోబర్ 24న ఏర్పాటు చేయబడేటువంటి ఐక్యరాజ్య సమితి ఉంది. మరి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూయార్క్ ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్కు. మరి ఇందులో 193 సభ్య దేశాలు ఉన్నాయండి. 193 సభ్య దేశంగా చివరిగా వచ్చింది మనకి దక్షిణ సూడాన్ అనే దేశం 2011లో సో రావడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో మరి పాలస్తీనా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాటికన్ సిటీ ఈ 2 దేశాలు కూడా ఐక్యరాజ్య సమితిలో అబ్జర్వర్ కంట్రీస్గా అంటే ఒక పరిశీలక దేశాలుగా ఉన్నాయి. అలాంటప్పుడు పాలస్తీనా మరి సో 2011లోనే దరఖాస్తు చేసుకుంది, మాకు ఒక ఫుల్ టర్మ్ మెంబర్ ఇవ్వండి ఐక్యరాజ్య సమితిలో 194వ సభ్య దేశంగా అనుమతి ఇవ్వండి అన్నప్పుడు సో మరి 2011 దరఖాస్తును మరొకసారి పునరుద్ధరించాలి, మాకు పునరుద్ధరించాలని మేము గతంలో 2011లోనే మాకు సభ్యత్వం కావాలని మేము అప్లై చేసుకున్నాం, మళ్ళొకసారి ఈ సూచనను పరిగణించండి అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి సభ్యత్వానికి పాలస్తీనా మళ్ళొకసారి వినతి చేయడం జరిగింది. గతంలో ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనా సభ్యత్వానికి 140 దేశాలు సంతకాలు చేసినమాట సభ్యత్వం ఇవ్వడని. అలాంటి లెటర్ని మరొకసారి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శికి ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ మరి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఎవరు పనిచేస్తున్నారంటే ఆంటోనియో గుటెరెస్, పోర్చుగల్ దేశం చెందినవాడు. ప్రజెంట్ అయితే పాలస్తీనా ఇజ్రాయెల్ విషయంలో ఒక క్రైసిస్ నడుస్తూ ఉంది అక్టోబర్ 7, 2023 నుండి. మరి ఇలాంటి నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి అనేది ఎలా నిర్ణయం తీసుకుంటుందో చూద్దామండి. కేంద్రం పైన తమిళనాడు సర్కారు దావా చేసింది. ఏంటంటే ఇక్కడ మన భారత రాజ్యాంగంలోని 131 ఆర్టికల్ ఉంటుంది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏదైనా వివాదాలు వచ్చినా పరిష్కరించే దిశగా సో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుంది, సుప్రీంకోర్టు తీర్పునిస్తుంది అనమాట. ఇలాంటి నేపథ్యంలో భారత సుప్రీంకోర్టులో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ఒక కేసు వేసింది. ఏంటి ఆ కేసు, ఏ కేసు వేసింది మరి తమిళనాడు ప్రభుత్వం ఏ కేసు వేసింది, ఒక దావా అంటే ఒక కేసు వేసింది. ఏంటంటే ఇక్కడ విపత్తు సాయం అనమాట. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మిచాంగ్ అనే తుఫాను వచ్చింది. మరి గతంలో మిచాంగ్ తుఫాను వచ్చినప్పుడు సో మనకి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి కేంద్రము విపత్తు సాయం కింద
కేంద్రము మా రాష్ట్రానికి సంబంధించిన నిధులని అడ్డుకుంటుంది అని చెప్పి తమిళనాడు రాష్ట్రం వాదిస్తుంది. ఇప్పుడు ఇమీడియట్గా ఈ ఒక 2,000 కోట్ల రూపాయలు విపత్తు సాయం చేయాలి. అండ్ మొత్తం ఈ మధ్యకాలంలో విపత్తు పెండింగ్ సాయం తమిళనాడుకు పెండింగ్ ఉంది. సుమారు 37,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి మీరు ఒక భారత సుప్రీంకోర్టుగా మీరు భారత రాజ్యాంగంలో 131 ఆర్టికల్ ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు పరిష్కరించే దిశలో భాగంగా మీరు జోక్యం చేసుకోండి మీకు అని చెప్పేసి ఇక్కడ ఒక తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం దావా చేయడం జరిగింది. మనకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అంటే ఇక్కడ ఇమేజ్లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టార్ట్ అనే కార్యక్రమం. ఇస్రో ఎవరైతే ఫిజికల్ సైన్సెస్లో అంటే ఫిజిక్స్లో ఎవరైతే పీజీ కానీ యూజీ చేస్తున్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ చేసిన ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ గురించి వాళ్ళలో ఈ శాస్త్ర సాంకేతిక కార్యక్రమం వైపు వాళ్ళని వాళ్ళ మైండ్ సెట్ మార్చాలనే ప్రధానమైన ఉద్దేశంతో శాస్త్ర సాంకేతిక రంగంలో వాళ్ళని చేర్చాలనే ప్రధానమైన ఉద్దేశంతో స్టార్ట్ 2024 అనే కార్యక్రమం నిర్వహిస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఇస్రో సంబంధించిన కార్యక్రమాల గురించి తెలుసుకోవాలి అందులో భాగం కావాలనుకుంటే వాళ్ళు ఇస్రోకు చెందినటువంటి జిజ్ఞాస అనే పోర్టల్లోకి వెళ్ళి ఏం చేయొచ్చు అంటే అందులో జాయిన్ కావచ్చు అనమాట. ఇది కొన్ని రోజుల పాటు ట్రైనింగ్ ఉంటుంది. ఇది స్టార్ట్ 2024. గతంలో ఫ్రెండ్స్ మనం డిస్కస్ చేసినాం. ఎవరైతే స్కూల్ పిల్లలు ఉంటారో స్కూల్ వాళ్ళకి మరికి గుర్తుపెట్టుకోండి, స్కూల్ పిల్లలు వారికి ఈ ఇస్రో చేపడుతున్న కార్యక్రమాల అవగాహన గురించి యువిక అనే కార్యక్రమం ప్రారంభించారు. యువ విజ్ఞాన కార్యక్రమం అని చెప్పేసి అన్నాం. లైక్ దట్ ఇక్కడ కూడా ఏంటంటే పీజీ అండ్ ఫైనల్ ఇయర్ యూజీ స్టూడెంట్స్ ఆఫ్ ది ఫిజికల్ సైన్సెస్ వాళ్ళకి స్టార్ట్ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇస్రో. దీని ఇతివృత్తం ఏంటంటే ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ అంటే సౌర సిస్టమ్ని అంటే సౌర అంటే ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా ఈ ఖగోళ శాస్త్రం అన్నమాట. దానిపైన అధ్యయనం చేయాలి, ఎక్స్ప్లోరేషన్ చేసుకోవాలి, అధ్యయనం చేయడం వాళ్ళ శాస్త్రీయ దృక్పథాన్ని కల్పించడం అన్నమాట. మరి స్టార్ట్ అంటే అబ్రివేషన్ ఉందండి. స్పేస్ సైన్స్ స్పేస్ సైన్స్ టెక్నాలజీ అవేర్నెస్ ట్రైనింగ్ అని చెప్పేసి అంటాం. మన అవేర్నెస్ ట్రైనింగ్ అంటాం. స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్పేస్ సైన్స్ టెక్నాలజీ అవేర్నెస్ ట్రైనింగ్గా మనం పిలుస్తామండి. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. సమ్మాన్ పోర్టల్ హైదరాబాద్ ఉన్నటువంటి సంస్థ మరి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NMDC అంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి మాజీ ఉద్యోగులు వాళ్ళకి సంబంధించినటువంటి మెడికల్ క్లెయిమ్స్ కానివ్వండి, మెడికల్ బిల్లులు కానివ్వండి, వాళ్ళ యొక్క పర్సనల్ ప్రొఫైల్స్ కానివ్వండి, పిఎఫ్లు కానీ ఇలాంటివి ఉంటాయి కదా. ఒక సంబంధించిన సంస్థలో పనిచేసి రిటైర్మెంట్ అయిన వాళ్ళకి సపోర్టుగా వాళ్ళకి వివిధ అవసరాల రీత్యా సంబంధించిన పోర్టల్ ప్రారంభించడం జరిగింది, సమ్మాన్ పోర్టల్. కాబట్టి ఇటీవల కాలంలో సమ్మాన్ పోర్టల్ ఎవరికి ఉద్దేశించిందంటే NMDC మాజీ ఉద్యోగులకు ఉద్దేశించిందని చెప్పొచ్చు అనమాట. NMDCకి ప్రజెంట్ ప్రచారకర్తగా ఉన్నవారు ఎవరండి? నిఖత్ జరీన్ అండి. నిఖత్ జరీన్ ఒక మహిళా బాక్సర్, తెలంగాణకు చెందిన వీరు NMDCకి ప్రచారకర్తగా ఉన్నారు. బయోలిక్కర్ అండి. హైదరాబాద్కు చెందిన ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ బి శ్రీనివాస్ అమర్నాథ్ గారు మరి ఆయుర్వేద పదార్థాలతో ప్రపంచంలోని తొలిసారిగా బయోలిక్కర్ సంబంధించినటువంటి లిక్కర్ వైన్స్ లాంటి తయారు చేయడం జరిగిందనమాట. తాగే పదార్థాన్ని మత్తునిచ్చే పదార్థాన్ని అది హైదరాబాద్కు చెందినటువంటి బయో లిక్కర్స్ అండ్ డిస్టిలరీస్ సంస్థ త్వరలోనే దీన్ని ఉత్పత్తి చేయబోతుందని చెప్పేసి మనకు వార్తలు ఇచ్చారు. దాని పేరు వచ్చేసి బయో లిక్కర్. బయో అంటే ఇక్కడ ఏంటంటే ఎలాంటి రసాయనిక పదార్థాలు వాడకుండా ఆయుర్వేద పదార్థాలతోనే లిక్కర్స్ తయారు చేయడం జరిగింది. వైన్స్ లాంటిది తయారు చేయడం జరిగింది. ఎవరు తయారు చేశారు, ఏ సంస్థ తయారు చేశారు ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి హైదరాబాద్ ఉన్నటువంటి IICT సంస్థ. IICT అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది కెమికల్ టెక్నాలజీ అండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది కెమికల్ టెక్నాలజీ. మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది కెమికల్ టెక్నాలజీ అనే సంస్థ వాళ్ళు ఏం చేయడం జరిగింది, కెమికల్ టెక్నాలజీ అనే సంస్థ వాళ్ళు చూడండి, సంస్థ వాళ్ళు మరి కోడి ఈకలు, ఈ కోడి సంబంధించినటువంటి ఆ యొక్క బొచ్చు అంటాం కదా, మరి ఆ సంబంధించిన ఎంటికలతో వాటితో ఏం చేస్తున్నారంటే ఆ వ్యర్థాలతో బయోప్లాస్టిక్ని తయారు చేస్తున్నారు. అంటే ప్లాస్టిక్ అనేది వ్యర్థం కావడం కష్టమవుతుంది భూమిలో, కానీ ఇలాంటిది ఏంటంటే మనకి భూమిలో డిగ్రేడ్ కావచ్చు. కాబట్టి హైదరాబాద్లోని IICT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది కెమికల్ టెక్నాలజీ CSIRకి అనుబంధంగా పనిచేస్తున్న ఈ సంస్థ కోల వ్యర్థాలతో బయోప్లాస్టిక్ని తయారు చేస్తుంది. ఓకేనా. ఇవ్వండి మనకి April 5, 2024లో ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.